చంద్రబాబు స్కిల్ కేసులో వెలువడిన సుప్రీంకోర్టు తీర్పుపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రిసభ్య న్యాయమూర్తుల భిన్నాభిప్రాయాలలో ముమ్మాటికి రాజకీయ జోక్యం ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్లపై కేసులు ఉండవన్న నారాయణ ఇది ఒక రకమైన రాజకీయ బెదిరింపు, ఒత్తిడి తప్ప మరొకటి లేదని ఆరోపించారు. చంద్రబాబు గారికి అరసేనికి అవకాశం లేదా, ఇవన్నీ కూడా ఒక ఉత్కంఠపూరితమైన చర్చ జరుగుతూ ఉంది. అది ఈరోజు సుప్రీంకోర్టులో తేల్చకుండా మన వాయిదా పడిపోయింది. వాస్తవానికి ఈ 17A దానిపైన ఇద్దరు జడ్జెస్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఇస్తే దాన్ని సుప్రీంకోర్టుకు పంపించారు. అది ఎప్పుడు తీర్పించాల్సింది. సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేసుకోవాలా, మళ్ళా సంవత్సరం మాటతో తెలియదు. అంటే ఏంటి తతంగం అంతా? రేపు ఎలక్షన్స్ లోపల ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా ఎఫెక్ట్ కాకుండా రాజకీయ నాయకులు ఉండాలా, నోట్లకు ఉండడం డీజేకి అనుకూలంగా ఉండాలా. ఈ పద్ధతుల్లో ప్లాన్ వర్తించే పద్ధతుల్లో ఇవి వస్తూ ఉన్నాయి. ఇది సహజంగానే ఇది కత్తి ఎలాడుతూ ఉంటుంది పైన ఎన్నికలు అయిపోయేంత వరకు. అప్పటిదాకా ఎవరు కానీ డిఫెక్ట్ కావడానికి ఫీల్ లేదు. జాగ్రత్తగా నోరు మూసుకొని బీజేపీతో కలిసి పనిచేయాల్సిందే. అలాంటి పద్ధతుల్లో న్యాయ వ్యవస్థ కూడా ఒక కత్తిట్టం వచ్చేసినట్టు పద్ధతి వస్తూ ఉంది. ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధమైంది. 17A